37 మంది మాత్రం పట్టేదారు రైతులు. ప్రభుత్వం వచ్చాక నుంచి దాదాపు 54 కోట్లు రైతులకు సంబంధించిన మటుకు రుణమాఫీ కానివ్వండి, లేకపోతే ఇంకా మిగతా కార్యక్రమం కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతు కూలీలకు కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయమంది. ముఖ్యమంత్రి గారు ఒక్కటే కోరుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ వేదిక ద్వారా మీరు ఏదైతే అనౌన్స్ చేసిండ్రో సంతోషం, జాబ్ కార్డు హోల్డర్కు దాంతోపాటు ఒక 2 కండిషన్లు పెట్టిర్రు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రివర్గం కానీ. ఆ 2 కండిషన్లు ఎందుకు చెప్తే రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, వాళ్ళు పూర్తి ఏరి లేని బీదవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మొన్న చూస్తే యావరేజ్ తీస్తే ఒక 24 గుంటలు 25 గుంటలు వచ్చింది వాళ్ళకు. వాళ్ళందరికీ కూడా 17 లక్షల మంది ఉన్నారు, 5 లక్షల మంది అర్హులైనరు. ఆ 17 లక్షల మంది దగ్గర నుంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇస్తే దాదాపు 17-22 లక్షల కుటుంబాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కవర్ అవుతారు. ఒక 1 ఎకర్ లోపలి వాళ్లకు ఈజీఎస్తో పాటు జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు ఏదైతే 12,000తో పాటు ఈ రైతు భరోసా కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు చేతులెత్తి నమస్కరిస్తూ, దాంతోపాటు ఈ 500 రూపాయలు ఏదైతే మనం రైతులకు ఇది ఇచ్చినామో దాని ద్వారా కౌలు రైతులు దాదాపు ఒక సగం మంది కవర్ అయినరు. దీంతోపాటు వరితో పాటు పత్తి కూడా మనకున్నది. పత్తిని కూడా దీంట్లో కలిపితే కౌలు రైతులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కౌలు రైతులు ఈజీఎస్ వాళ్ళు మొత్తం కవర్ అయితే గ్రామీణ ప్రాంతంలో వచ్చే ఎలక్షన్కి వచ్చే ఎన్నికల తుఫాన్ వస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని గౌరవించి ఇక్కడికి వచ్చిన మీకు మీతో పాటు వచ్చిన అందరికీ రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తూ, దీంతోపాటు ఈరోజు మీకు రుణపడి ఉన్నాం, తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. మాకు అవకాశం ఇచ్చి మా మంచిర్యాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు ఆదుకోండి. మీరు తప్పకుండా ఈ జిల్లా ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుంది చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంకా చాలా చెప్పాలన్న సమయానికి మళ్ళీ అవకాశం వచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్తాం. తప్పకుండా ఈ అవకాశం పెద్దలందరికీ చెప్తూ అవకాశం కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ఒక విషయం మర్చిపోయినరు. మన